షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలుడు 37 ఏళ్ల మహిళా వివాహితర సంబంధం కాస్త ఒక నిండు ప్రాణాన్ని బలికొంది. వీరి సంబంధానికి అడ్డు వస్తున్న అత్తను ప్రస్తుతం గొంతు నులిమి అతి కిరాతకంగా చంపాడు బాలుడు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. అయితే మహిళా అత్తపై బాలుడు హత్యాయత్నం చేశాడు. వృద్ధురాలి కళ్ళల్లో కారం కొట్టి కత్తితో గొంతు కోశాడు బాలుడు. త్రుటిలో ప్రాణాలతో బయటపడింది వృద్ధురాలు. అతతో పాటు భర్తను కూడా హత్య చేసేందుకు ఇద్దరు స్కెచ్ వేసినట్లు కూడా పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం పోలీసు అదుపులో బాలుడు ఉన్నారు. సదరు మహిళ పరారులో ఉన్నట్లు కూడా పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు. అయితే చిత్తూరు జిల్లాలో ఈ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. 17 ఏళ్ల యువకుడు అలానే 37 ఏళ్ల మహిళ వివాహితర సంబంధం కాస్త ఇద్దరిని కూడా వీరి సంబంధానికి అడ్డొస్తున్నారని భర్తను అతని కూడా అతి కిరాతకంగా చంపాలని ప్లాన్ వేశారు. ఇక ఈ ప్లాన్ లో భాగంగానే అత్తను అతి కిరాతకంగా కళ్ళల్లో కారం కొట్టి నరికి కొయ్యాలంటూ కూడా వారు మాట్లాడుకున్నారు. ఇక ఇదే నేపథ్యంలో త్రుట్టిలో ప్రాణాపాయం నుంచి కూడా అత్త తప్పించుకున్నారు. ప్రస్తుతం తన ఆసుపత్రిలో వైద్య చికిత్స నిమిత్తం కూడా ఆసుపత్రిలో వైద్య అధికారులు తనకి చికిత్స అందిస్తున్నట్లు కూడా అధికారులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం సదరు మహిళని కూడా విజువల్ రూపంలో మనం బిగ్ టీవీ లైవ్ లో చూస్తున్నాం. సదరు మహిళ ప్రస్తుతం పరారులో ఉన్నట్లు కూడా పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు. అయితే భర్తని అత్తని ఇద్దరిని కూడా అతి కిరాతకంగా చంపాలి, వీరి సంబంధానికి అడ్డొస్తున్నారు అనే ప్రధాన కారణంతోనే వీరి ప్లాన్ వేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రైట్ దామోదర్, ప్రస్తుతం సదరు మహిళ పరారులో ఉన్నట్లు కూడా పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు. అయితే అత్త ప్రస్తుతం తనకి తీవ్రంగా కూడా తను కొట్టి చంపాలి అనుకున్నట్లు కూడా ప్లాన్ చేసుకున్నారు. అయితే అత్తకి ప్రస్తుతం ఎలా ఉంది? జిల్లా కేంద్రంలోనే చామంతిపురంలో దారుణం చేసుకుంది. 17 సంవత్సరాల సాయి అనే బాలుడు అదే ప్రాంతానికి సంబంధించిన 37 ఏళ్ల వివాహిత కవితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అయితే కవితకు భర్త విజయ్ కుమార్ తో పాటు 15 సంవత్సరాల ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ అక్రమ సంబంధం కారణంగా ప్రతిరోజు తరచు ఇంట్లో గొడవలు జరుగుతుండడంతో తమ బంధానికి ఏదైతే ఈమె అత్త నిర్మల అడ్డుగా ఉందని కవిత ఆ బాలుడి ద్వారా ఆమెను చంపమని ఆ బాలుని ప్రేరేపించింది. ఈ నేపథ్యంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలు నిర్మలపై బాలుడు సాయి దాడి చేశాడు. ముందుగా ఆమె కళ్ళలో కారం కొట్టి వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి హత్యకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు కేకలు వేయడంతో స్థానికులు వెంటనే స్పందించి ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తర్వాత సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాలుడును అదుపులోకి తీసుకున్నారు. అయితే హత్యకు ప్రేరేపించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత పరారులో ఉండడంతో ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు ఈ బాలుడిని నిన్న రాత్రి తిరుపతిలోనే జువైనల్ హోమ్ కు తరలించారు. మైనర్ బాలుడిని ఈ విధంగా ప్రేరేపించి అతనితో వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకొని ఈ విధంగా తన అత్తను చంపడానికి ప్రయత్నించిన కవిత విషయము చిత్తూరు నగరంలో సంచలనంగా మారింది. దీంతో పాటు ఆమె కోసం గాలించడానికి 2 పోలీసు బృందాల్లో పోలీసులు ఏదైతే జిల్లా ఎస్పీ ఏర్పాటు చేశారు. ఈ విషయం పెద్ద సంచలనాత్మకంగా మారడంతో పాటు అసలు కవిత తన పిల్లల వయస్సు ఉన్న 17 సంవత్సరాల సాయితో ఏ విధంగా వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకుంది, దీనికి సంబంధించి కారణాలు ఏమిటి అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే దామోదర్, వీరిద్దరి యొక్క వివాహేతర సంబంధం ఎప్పటి నుంచి మొదలైంది అని స్థానికులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఏమైనా చెప్తున్నారా? విని ఒక ఏడాది కాలంగా సాయిని మచ్చిక చేసుకున్న కవిత అతనితో బాలునితో వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకుంది. ఆ తర్వాత జరిగిన నేపథ్యంలో విజయ్ కుమార్ కొంత ఆమెకు దూరంగా ఉండడంతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ సమయంలో పిల్లల వయసు కూడా 15 సంవత్సరాలు దాటింది. ఈ విధంగా నువ్వు చేయడం తప్పంటూ అత్త పలుమార్లు ఏదైతే కోడలను మందలించడంతో తన వివాహేతర సంబంధానికి అత్త అడ్డుగా ఉందని భావించి ఆమెను చంపడానికి ఈమె పన్నాగం బంధింది. అందులో భాగంగానే ఆ బాలుడిని ప్రేరేపించడంతో అతను నిన్న రాత్రి ఆమెను చంపడానికి ప్రయత్నించాడు. అయితే ఆమె కేకలు వేయడం వల్ల త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. చిత్తూరు జిల్లాలో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలుడు 37 ఏళ్ల మహిళా వివాహేతర సంబంధం కాస్త ఒక నిండు ప్రాణాలని బలిగొనాలంటూ కూడా వారు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే అత్త వీరి బంధానికి అడ్డుగా ఉందని అత్తని భర్తని కూడా చంపాలని ప్లాన్ చేసుకున్నారు. ఇక ఈ ప్లాన్ లో భాగంగానే ముందు అత్త నిద్రిస్తున్న సమయంలో వారి ఇంటికి వెళ్లి అత్తని అతి కిరాతకంగా కళ్ళలో కారం కొట్టి నరికి కోయాలంటూ కూడా ప్లాన్ చేసుకున్నారు. ఇక ఈ ప్లాన్ కాస్త వికటించడంతో అత్త ప్రస్తుతం త్రుటిలో ప్రాణాపాయంతో బయటపడ్డారు. ప్రస్తుతం తనకి
వైద్య చికిత్స నిమిత్తం అధికారులు ఆరోగ్యానికి సంబంధించి కూడా వైద్య చికిత్స నిమిత్తం కూడా తనకి పరిశీలిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి భర్త కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇటువంటి విధంగా తను ఎప్పుడు ఇలా చేయరు అంటూ కూడా తను చెప్తున్నారు. అయితే తన వయసున్న పిల్లలు ఉన్నప్పుడు కూడా ఇటువంటి దారుణమైన ఎందుకు రిలేషన్షిప్ లోకి వచ్చారంటూ కూడా చుట్టూ ఉన్న స్థానికులు కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం సదరు మహిళను ఎవరినైతే మనం బిగ్ టీవీ లైవ్ లో స్క్రీన్ మీద చూస్తున్నామో తను పరారులో ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే 17 ఏళ్ల బాలుడిని ప్రస్తుతం జువైనల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు పోలీసులు. అయితే ఇక దీనికి సంబంధించి పోలీసు అధికారులు కూడా మాట్లాడారు. వారు ఏమన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. చిత్తూరు నగరములో చామంతిపురం అనే వీధిలో అటెంప్ట్ మర్డర్ జరిగిందని చెప్పేసి మాకు ఫోన్ వచ్చింది. మేము పోయి చామంతిపురంలో విచారించగా కవిత సాయి ఇద్దరూ కలిసి కవిత వాళ్ళ అత్తను చంపాలనే ఉద్దేశంతో అతను అంగిని ముద్ర కూర్చొని ఉంటే వాడు కళ్ళల్లో కారం కొట్టి చాకు తీసుకొని మెడపైన అట్లా గీసిన తర్వాత ఆమె తప్పి పడిపోయింది. అక్కడ ఉండే జనాలు అరవగా అతన్ని హాస్పిటల్ తీసుకుపోయి చేర్పించినారు. మేము తర్వాత హాస్పిటల్ పోయి విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని వచ్చి అతనిపై వాళ్ళిద్దరిపైన కేసు కట్టినాం. కవిత సాయి పైన. కవిత అయితే ఎస్కేప్ అయింది. సాయి పైన మాత్రం కేసు కట్టి రిమాండ్ తిరుపతి జూనియర్ కోర్టుకు పంపించడం అనేది. ఇదే విషయంగా ఇంట్లో పిల్లల పైన పెద్దోళ్ళు తల్లిదండ్రులు శ్రద్ధ వహించి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమని నిఘా ఉంచి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళ తల్లిదండ్రులే అని చెప్తున్నాను. లీగల్ కాంటాక్ట్ అంటే అక్రమ సంబంధం. ఇద్దరికి అక్రమ సంబంధం వల్ల వాళ్ళ అత్త అడ్డు ఉందని చెప్పేసి వాళ్ళ అత్తను మెడకాయ కోసినాడు. ప్రస్తుతానికి 8 కుట్లు పడిందని చెప్పింది. హాస్పిటల్లో ఉంది. 37, ఆ అబ్బాయికి వచ్చి 17 సాయి అనే అబ్బాయి. అవుతాడు. అంటే నగరంలో పిల్లోళ్ళు చెడు అలవాట్లకు బానిస అయిపోయి ఈ గంజాయి గుట్కా దానిపైన ఇదైపోయి ఇది చేస్తున్నారు. దాని విషయం చిత్తూరు నగరములో చామంతిపురం అనే వీధిలో అటెంప్ట్ మర్డర్ జరిగిందని చెప్పేసి మాకు ఫోన్ వచ్చింది. మేము పోయి చామంతిపురంలో విచారించగా కవిత సాయి ఇద్దరూ కలిసి కవిత వాళ్ళ అత్తను చంపాలనే ఉద్దేశంతో అతను అంగిని ముద్ర కూర్చొని ఉంటే వాడు కళ్ళల్లో కారం కొట్టి చాకు తీసుకొని మెడపైన అట్లా గీసిన తర్వాత ఆమె తప్పి పడిపోయింది. అక్కడ ఉండే జనాలు అరవగా అతన్ని హాస్పిటల్ తీసుకుపోయి చేర్పించినారు. మేము తర్వాత హాస్పిటల్ పోయి విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని వచ్చి అతనిపై వాళ్ళిద్దరిపైన కేసు కట్టినాం. కవిత సాయి పైన. కవిత అయితే ఎస్కేప్ అయింది. సాయి పైన మాత్రం కేసు కట్టి రిమాండ్ తిరుపతి జూనియర్ కోర్టుకు పంపించడం అనేది. ఇదే విషయంగా ఇంట్లో పిల్లల పైన పెద్దోళ్ళు తల్లిదండ్రులు శ్రద్ధ వహించి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమని నిఘా ఉంచి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళ తల్లిదండ్రులే అని చెప్తున్నాను. లీగల్ కాంటాక్ట్ అంటే అక్రమ సంబంధం. ఇద్దరికి అక్రమ సంబంధం వల్ల వాళ్ళ అత్త అడ్డు ఉందని చెప్పేసి వాళ్ళ అత్తను మెడకాయ కోసినాడు. ప్రస్తుతానికి 8 కుట్లు పడిందని చెప్పింది. హాస్పిటల్లో ఉంది. 37, ఆ అబ్బాయికి వచ్చి 17 సాయి అనే అబ్బాయి. అవుతాడు. అంటే నగరంలో పిల్లోళ్ళు చెడు అలవాట్లకు బానిస అయిపోయి ఈ గంజాయి గుట్కా దానిపైన ఇదైపోయి ఇది చేస్తున్నారు. దాని విషయం ఈ విధంగా పోలీసులు చెప్పుకొస్తున్నారు. అయితే 17 ఏళ్ల బాలుడు 37 ఏళ్ల మహిళ వీరిద్దర వివాహితర సంబంధం కాస్త ఇంట్లో వాళ్ళని అడ్డు తొలగిస్తే వారి సంబంధం బాగుంటుంది అని భావించి భర్తని అత్తని చంపాలని ప్లాన్ చేశారు. అయితే అత్త ఒక్కరే నిన్న నైట్ నిద్రిస్తున్న సమయంలో తనని అతి కిరాతకంగా కళ్ళల్లో కారం కొట్టి కత్తితో మెడ మీద పొడిచినట్లు కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే దాదాపు 8 కుట్లు పడినట్టు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు కూడా పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం తన వైద్య చికిత్స నిమిత్తం వైద్యాధికారులు తనకు చికిత్స అందిస్తున్నారు. అయితే 17 ఏళ్ల బాలుడు ఎవరైతే ఉన్నారో తనకి సంబంధించి కూడా పలు కేసులు నమోదు చేసి జువైనల్ కోర్టులో అప్పజెప్పినట్లు కూడా తను మైనర్ కాబట్టి జువైనల్ కోర్టులో అప్పజెప్పినట్లు కూడా పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు. అయితే వీటన్నిటికీ మెయిన్ కారణమైనటువంటి మహిళ ప్రేరేపించి ఈ విధంగా చేయడం అతి దారుణం అంటూ కూడా స్థానికులు కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ప్రస్తుతం మహిళ పరారీలో ఉన్నారు. తనని కూడా త్వరలోనే పట్టుకుంటామంటూ కూడా పోలీసులు చెప్పుకొస్తున్నారు.